ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని నమస్కారం చేసుకుని వాళ్ళు మళ్ళీ మనం కొంతవరకు విష్ణు సహస్రనామంలో నామాలకి కొంతవరకు అర్థం చెప్పుకోవడం మొదలుపెట్టి చూసుకుందాము. ఎంత చెప్పుకున్నా ఎంతో ఉంటుంటుంది. చదువుకొని ముందుకెళ్ళిపోతే మళ్ళీ వెనక నామాలకి మళ్ళీ కొంచెం అర్థం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఈ నామాలకి వృషాహి, వృషభ, విష్ణు, వృషపర్వ, వృషోదర, వర్ధన, వర్ధమానశ్చ, వర్ధమానశ్చ నామం కాదు, వర్ధమాన నామము చ కూడా, వివిక్త శృతి సాగర అని చెప్పి నామాలకు కొంతవరకు అర్థం చూసుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. వృషాహి అన్నప్పుడు మనము ఆయనే ఒక్కరోజు మన మనసుని ఇటువైపుకి తిప్పుతారు. అటువంటి రోజు ఒకటి వస్తుంది. ఎంతసేపు చదువుకుందాం, ఉద్యోగం చేద్దాము, ఏదో చేయవలసిన విహిత కర్మలు చేస్తూ ఉందాము, ధర్మంగానే జీవిద్దాము అని మన తాపత్రయంలో మనం ఉంటాము. ఒక్కరోజు సరే ధర్మంగా నువ్వు జీవించినంత వరకు జీవించావు, సాధన మొదలు పెట్టని చెప్పి మన మనసుకి తిప్పుతారు. ఆ తిప్పే రోజు నేనై ఉన్నాను అని వృషాహి అన్న నామానికి మనం కొంతవరకు అర్థం చెప్పుకున్నాము. ఇంకా ఒక 2-3 రకాల అర్థాలు చెప్పుకున్నట్టున్నాము లాస్ట్ టైం. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో రకంగా అర్థం చెప్పుకుంటూ మనము ముందుకు వెళ్దాము. ఆయన వృష్ అన్నప్పుడు మనకు ధర్మము అని ఇంకొక అర్థం కూడా ఉన్నది కదా. ఇక్కడ వృష్ అన్నప్పుడు వృష్టి అని చూసుకుందాం. ఆయన వృష్టిలాగా కురుస్తూ ఉంటారు కదా మన పైన, వెలుగుల వృష్టిలాగా, సూర్యుడిగా, చంద్రుడిగా, వెలుగులుగా. తర్వాత ఆయన వృష్టి, దయ, కరుణ అన్నది వృష్టిగా కురిపిస్తూ ఉంటారు మన పైన, వృష్. ఇంకొకటి ఆయన జ్ఞానంగా కూడా మన పైన వృష్టిగా కురిపిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా వృష్టిలాగా కురిసే ఆ జ్ఞానము మన వైపుకి ఎలా వస్తుంది అంటే అహి, అహము అంటే రోజు, అహం తానై ఉన్నవాడు అహి అని మనం చెప్పుకున్నాము లాస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ అహి అన్న ఆ నామానికి ఇంకొక అర్థం చెప్పుకుందాం. ఎందుకు మనకి ఇన్ని తెలిసినప్పుడు ఒకటి రెండు చెప్పుకొని ముగించుకోవడం. అహి అంటే పాము అని అర్థం. అది కదులుతూ కదులుతూ జర పాకుతూ వచ్చేదాన్ని అహి అంటాము. కాబట్టి ఆయన పాము లాగా వస్తారు. ఆ విషయం మనకి ఎట్లా తెలుసు? వ్యాళహ అన్నప్పుడు కూడా మనము అహ సంవర్తకో వ్యాళహ అన్నప్పుడు వ్యాళం అంటే పాము అని చెప్పుకున్నాం కదా. ఆయన కాల రూపంగా పాముగా ఉంటారు అని మనకు తెలుసు. అందుకే పాము మీద చుట్టాలు చుట్టుకొని ఉంటారు. శ్రీ మహావిష్ణువు అని కూడా చెప్పుకున్నాం చాలా సార్లు. మళ్ళీ కింద అనంతుడు, ఆదిశేషుడు అని కూడా ఆయన పాములాగా చుట్టలు చుట్టుకొని ఉంటాడు. ఆ పాము ఏమంటే కాలం అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా కొంచెం అందం చూడండి. ఇందులో ఎంత ఆలోచిస్తే అంత అందం ఉంటుంది. తవ్వుతున్న కొద్దీ వజ్రాలు వస్తూ ఉంటాయి ఆ సముద్రంలో నుంచి, ఈ విష్ణు అన్న ఆ పరమాత్మ పదార్థం అన్న సముద్రంలో నుంచి. ఇది ఒక్కసారి చూడండి. మనం లలితా సహస్రనామంలో కుండలిని కలుపుకొని చూసుకుందాము. అహి అంటే పాము కదా. వృష్ అన్నప్పుడు ఇక్కడ వృష్టిలాగా కురిసే జ్ఞానం అనుకుంటున్నాం కదా. దాన్ని మనం ఇప్పుడు వృష్టిలాగా కురిసే ఎనర్జీ అనుకుందాం. శక్తి, విపరీతమైన శక్తి. అది అహి, పాములాగా వ్యాపిస్తూ జరజరా పాకుతూ అది ముందుకు వస్తూ ఇంత విశ్వం లాగా తయారైంది కదా. మొత్తమే ఈ విశ్వం ఇన్ని బ్రహ్మాండాలుగా తయారైంది. అది ఇంకా ముందుకు వస్తూ వస్తూ జరజరా పాకుతూ ఇంకా ముందుకు వస్తూ అది ప్రాణుల్లోకి కూడా ప్రవేశించింది కదా. ప్రవేశించి నాలోకి కూడా, నాలాంటి అల్పమైన ప్రాణిలోకి కూడా వెళ్ళి, అణువంత కూడా లేని నా జీవితంలోకి, నా తలలో నుంచి కిందికి వెళ్ళి ఈ మొత్తము షట్చక్రాల్లో నుంచి మూలాధారం దగ్గర ఆగి, ఆ ఇంకా ఎనర్జీ మిగిలిపోతే చుట్టాలు చుట్టుకొని అక్కడే ఉన్నది మన దగ్గర బోలెడు ఇంకా మిగిలిపోయింది. స్పేర్ ఎనర్జీ మొత్తం మూలాధారం దగ్గర ఊరికే ఉన్నది. దాన్ని మనలోనే ఉన్న ఇంత జ్ఞానాన్ని, మనలోనే ఉన్న ఇంత శక్తి ఏమో మూలాధారం దగ్గర చుట్టాలు చుట్టుకొని ఉన్నది బోలెడు. దాన్ని ఓపెన్ చేయడం రాదు. లేదా విపరీతమైన జ్ఞానం నా బుద్ధిలో ఉన్నది, అది ఓపెన్ చేయడం రాదు. ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం మనము. అటువంటి విపరీతమైన జ్ఞానము ఇక్కడ వృషాహి అన్నప్పుడు శక్తి మనలో వచ్చి ఉన్నది కదా. ఆ జ్ఞానము, ఆ శక్తి అహిగా వచ్చి నా దగ్గర, నాలోనే అంతటా ఉన్నది, ప్రపంచం అంతటా ఉన్నది, మనందరిలో ఉన్నది. మొత్తం చేతన విశ్వంలో కనిపించని చరాచర జగత్తంతా ఉన్నది. అది భగము అంటే వెలుగు అని చెప్పుకుంటున్నాం కదా. భా అన్న శబ్దానికి ఆ వృషం బాగా వృష్టిలాగా కురిసిన ఆ జ్ఞానము అనే వెలుగు
ఈ శక్తి ఆ చేతస్ అన్న శక్తి, ఆ రెండు మనలో ఉండి ప్రకాశిస్తున్నాయి, భాషిస్తున్నాయి. ఆ వెలుగే మనలో నిండి ఉన్నది. కాబట్టి ఎవరినైనా చూడగానే మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ చుట్టూ ఆరా లాగా ఉంటుంది. అట్లా మన చుట్టూ ఉన్నది. అది ఉన్నది ఒక చోట ఏదో మనం చెప్పుకుంటున్నాము, ఈ కుండలినిగా వచ్చి అహిలాగా పాములాగా వచ్చి మూలాధార దగ్గర ఉన్నది, తర్వాత నాకెక్కడో గుండెలో ఉన్నది, నా బుద్ధిలో ఉన్నది అని చెప్పుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ అంతా వ్యాపించింది. విష్ణు అంటే వ్యాపకత్వ లక్షణం కదా, దానికి వ్యాపకత్వ లక్షణం ఉంది. వ్యాపిస్తూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ ఆ ఉన్న కొంచెమే ఎక్స్పాండ్ అవుతుంటే ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు అవుతున్నాయి అంటే చెప్పడానికి లేదు. నిజంగా కూడా నాలో ఉన్న ఆ ఎనర్జీని నేను రిలీజ్ చేయగలిగి దాన్ని నిజంగా నేను ఎక్స్పాండ్ చేయగలిగితే అప్పుడు నాలో నుంచి కొన్ని కోట్ల బ్రహ్మాండాలు బయలుదేరి తయారవుతాయి. కాబట్టి ఆ రకంగా నాలోకి వచ్చి నాలో ఉన్న ఈ విష్ణువు ముందు వ్యాపించి అహిలాగా పాకి నాలోకి వచ్చాడు. ఆ వచ్చిన ఆ విషయము, ఆ ప్రభలు అన్ని నాలో విష్ణులాగా వ్యాపించాయి. మొత్తం నా లోపలంతా ఉన్నది, ఆ జ్ఞానము ఉన్నది, ఆ విపరీతమైన ఎనర్జీ, చైతన్యం, శక్తి ఉన్నది. నాకు వాడుకోవడం తెలియట్లేదు, ఉందని తెలుసు, కనీసం ఉందని తెలుస్తున్నది ఈ మధ్యన, ఓపెన్ చేయడం తెలియట్లేదు. కానీ అట్లా వ్యాపించి ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. అది వృషపర్వ. ఒకవేళ నేను నిజంగా దీన్ని నేను కూడా ఓపెన్ చేసుకోగలిగి నేను దాన్ని వ్యాపింపజేయగలిగితే నాలో నుంచి బయటికి వెడలి వచ్చే ఆ జ్ఞానము, ఆ చైతన్యము రెండు ఏమవుతుందంటే ఈ జ్ఞానం వల్ల ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, ఆల్రెడీ ఉన్న విశ్వాన్ని నేను పాడు చేయకుండా ఉన్నదాన్ని నేను ఎట్లా ఎక్స్పెండ్ చేయాలన్న జ్ఞానం నాలోనే ఉన్నది, ఎట్లా చేయాలన్న చైతన్య శక్తి నాలో ఉన్నది. అదొకటి నేను చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే పర్వములంటే మెట్లుగా నేను ఇక్కడ ఉన్నదాన్ని మొత్తం నేను కూడా విష్ణువుగా వ్యాపించి ఆ మొత్తం పరాత్పర తత్వంలో కలిసిపోతాను. అది కలిసిపోవడం అంటే నేను కూడా వ్యాపిస్తాను. బికాజ్ ఆయన వ్యాపించి వస్తున్నాడు, మనం కూడా వ్యాపించామనుకోండి, అంత మొత్తమే ఒకటైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అదే కదా అంతము లేని సాయుధ్య మోక్షం అంటే. ఆ రకంగా వెళ్లే అవకాశం ఉన్నది. అది ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడి నుంచో అహిలాగా పాములాగా పాకుంటూ వచ్చేస్తున్నది, విపరీతంగా వృషిలాగా కురుస్తున్నది, అహిలాగా వ్యాపిస్తున్నది. ఆ వచ్చి నాలో ఉండి నాలో నుంచి ఒకవేళ నేను నిజంగా మూలాధార చక్రం దగ్గర ఉన్న ఆ విపరీతమైన ఎనర్జీని నేను నిజంగా ఓపెన్ చేయగలిగి పైకి లేపగలిగితే అది ఆ 6 చక్రాలు ఆజ్ఞ వరకు, తర్వాత సహస్రారం వరకు నిజంగా వెళితే ఆ తర్వాత అంతా మళ్ళీ ఓపెన్ అవుతుంది. మొత్తమే ప్రపంచంతో ఏమవుతుంది, కలిసిపోతుంది. అప్పుడు ఈ మొత్తం సముద్రంలో నుంచి కొంచెము నీళ్లు యువతలకు వచ్చి ఏదో అలలు అయ్యాయి కదా, ఆ అలలే కదా మన విశ్వము. ఈ అలలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే సముద్రంలో కలిసిపోతాయి మొత్తం, ఆ టైప్ లో అయిపోవచ్చు. అట్లా అవుతే ఏమవుతుంది, ఈ పర్వాలు మెట్లెక్కి నేను కూడా పైకి మొత్తం కలిసిపోవచ్చు, నేను కూడా విష్ణు అయిపోతుంది. నేను కూడా వ్యాపిస్తూ ఉంటాను. అప్పుడు నేను విష్ణుగాకి ఏమైతాను, వేరే అయ్యే అవకాశం లేదు. అది ఇంతకీ అవతారం ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే వృషోదర, మొత్తం ఆ ఉదరంలో నుంచి, ఆ బొజ్జలో నుంచే వస్తుంది. వ్యాపించి వస్తుంది, నాలో ఉంది. మళ్ళీ నేను వ్యాపిస్తే మళ్ళీ అది వ్యాపిస్తూ ఉంటుంది. ఇంత వ్యాపించింది ఎక్కడుందంటే ఆ పరమ పురుషుడి ఉదరంలోనే ఉన్నది అని దానికి అర్థం. అది ఇంతకీ ఏం చేస్తుందంటే నేను ఇట్లా మళ్ళీ మొత్తం నేను కూడా వ్యాపకత్వ లక్షణంతో వ్యాపించి మెట్లెక్కుతూ పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఉదరం చేరిపోతే సాయుధ్యాన్ని పొందాలంటే ఇక్కడున్న విష్ణుతత్వం ఏం చెయ్యాలంటే వర్ధన అన్నప్పుడు మనం పోయినసారి వర్ధనము అన్నప్పుడు వర్ధిల్లడం అని చెప్పుకున్నాం కదా, వ్యాపించి నాలో ఉన్న జ్ఞానము, నాలో ఉన్న శక్తి పెరుగుతూ ఉంది, వర్ధిల్లుతున్నదని. ఇక్కడ మళ్ళీ వర్ధనము అన్నదానికి మళ్ళీ ఇంకొక అర్థం ఏంటంటే దాన్ని తుంచేయడం. కాబట్టి వర్ధన అదే విష్ణుతత్వం, వ్యాపకత్వ లక్షణం ఉన్నది, మొత్తం వ్యాపించి నాలోకి వచ్చి ఉన్నది. నేను విశ్వంలో ఒక పార్ట్ అయ్యాను. నాలో ఉన్న ఆ తత్వం అంటే ఏమిలే, నాలో ఉన్న విపరీతమైన చైతన్యం శక్తిగా కుండలినిగా ఉన్నది, నాలో విపరీతమైన ఆ జ్ఞానము నా గుండెలో లాక్ అయి ఉన్నది. అవి నేను ఓపెన్ చేసుకుంటే అది మొత్తం అన్ని తెంచేస్తుంది బంధాలని. అప్పుడు అది వర్ధన. నేను కూడా ఈ విధంగా ఈ ప్రపంచంలో అడ్డంగా
నేను వ్యాపించడం మానేసి మొత్తం ప్రపంచాకారంగా వ్యాపిస్తాను. అప్పుడు నేను ప్రపంచంతో కనెక్షన్ కట్ అవుతుంది. అది వర్ధన. ఆ రకంగా చేయగలిగే మనస్సు, నా బుద్ధి, నా ఆలోచనలు అటువైపుకి నేను తిప్పుకుంటే వర్ధమాన. అప్పుడు వివిక్త, మొత్తం విడిపడిపోవచ్చు నేను. ఈ ప్రకృతి, అప్పుడు మొత్తం ప్రకృతిలో నేను దూరి ఉంటా. కాబట్టి ప్రకృతికి నేను దూరంగా ఉంటాను. ఎందుకంటే ప్రకృతిలో నేను ఒక అణువై ఉండను. అప్పుడు నేనే ప్రకృతి అయి ఉన్నప్పుడు నేను వివిక్త, ప్రకృతికి విడిగా ఉంటాను. శృతి సాగర, కాబట్టి ఈ మొత్తం శృతులు, ఈ శృతి అన్నది ఈ విన్నది తెలుసుకున్నది జ్ఞానము. ఈ శృతి అన్న జ్ఞానము, నేను తెలుసుకున్న జ్ఞానము ఆ పరమాత్మ అనే సాగరం ఉన్నది కదా, నారాయణమని, ఆ నారాయణం అన్న సాగరంలోకి నేను వెళ్ళి చేరిపోతాను. కాబట్టి యాక్చువల్ గా మోక్షము అన్న దానికి ఈ శ్లోకంలో డెఫినేషన్ ఉన్నది. అసలు మోక్షం అంటే ఏమి అంటే, నేను ఏవో 4 పాటలు రాశాను, లేకపోతే ఒక పెద్ద పుస్తకం రాశాను, గ్రంథం రాశాను, భక్తి చూపించాను, లేదా నేను ఒక ధ్యానం చేశాను, తపస్సు చేశాను, ఏదో ఒకటి చేశాను, నాకు పైనుంచి ఏదో ఒక పెద్ద బ్రహ్మాండమైన రథం వచ్చింది, నేను ఎక్కాను, వెళ్ళిపోయాను. అది మనకు మనసులో ఉండే ముక్తికి ఒక రూపం, మనం అనుకునే ముక్తి, మోక్షం. కానీ అది కాదు. ముక్తి అంటే ఏంటంటే, నాలోకి వచ్చి వ్యాపించి ఉన్న ఈ విష్ణు తత్వంలోని ఆ విపరీతమైన జ్ఞానము, ఆ చైతన్యము నాలో కూడా వ్యాపించి ఉన్నది. అది మళ్ళీ విచ్చుకొని ఓపెన్ అయితే అది మొత్తం ప్రకృతి అంతా వ్యాప్తి చెందుతుంది. అప్పుడు నేను అన్న ఒక అణువుగా మిగలను, నేను కూడా మొత్తము విష్ణువు అయిపోతాను. అదే అప్పుడు అహం బ్రహ్మాస్మి అని చెప్పుకునేదానికి అర్థం. అది నేనే పరబ్రహ్మ స్వరూపం అంటే ఇదే. ఉన్నది నేనే. నేను ఆ వచ్చి నాలో ఉన్న జ్ఞానాన్ని, చైతన్యాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. అణువుగా, ఓన్లీ అణువుగా ఎక్కడో డ్రాప్ లాగా ఉన్నాను. కానీ నాలో ఉన్న విపరీతమైన ఎనర్జీని, విపరీతమైన చైతన్యాన్ని నేను అర్థం చేసుకుంటే చాలు. నేను పెద్ద ప్రయత్నం కూడా చేయక్కర్లేదు. ఆ జ్ఞానం తెలుసుకుంటే చాలు, ఆ చైతన్యం అది వ్యాపించడం మొదలు పెడుతుంది. ఆ మొదలుపెట్టి ఆ వ్యాపించి మొత్తం నేను ప్రకృతితో కలిసిపోయినప్పుడు ఒకటే అయిపోతాను, ఆ సాగరంలో కలిసిపోతాను. దాన్ని మోక్షం అంటాము. కాబట్టి దీన్ని ఎన్ని రకాలుగా మీరు యాక్చువల్ గా మోక్షం గురించి అర్థం చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఈ ఒక్క శ్లోకం పెట్టుకొని కూర్చోండి, తెలుస్తుంది ఏంటి చెప్తున్నాడో కృష్ణుడు. ఆయన పాపం బాగా క్లియర్ గానే చెప్తున్నాడు. ఏంటంటే, మనకి చాలా గ్రంథులు ఉన్నాయి, మనకి అడ్డంకులు ఉన్నాయి, మన జ్ఞానానికి మనకి చాలా పొరలు ఉన్నాయి, లేకపోతే దానికి ఆవరణలు ఉన్నాయి, లేకపోతే దానికి తెరలు ఉన్నాయి. తెరలు అంటారు, ఆవరణలు అంటారు, పొరలు అంటారు, అడ్డంకులు అంటారు, ముడులు అంటారు, గ్రంథులు అంటారు, ఏమో అంటారు. వాటికి ఏవైనా సరే అవన్నీ అడ్డం ఉన్నాయి. బేసిక్లీ అది ఆ జ్ఞానం నాకు అర్థమైంది, నిజంగా అర్థమైంది అంటే మాత్రం నేను అంతా ఒకటే అయిపోతుంది. అప్పుడు అది నా మోక్షం అని. ఆ విషయం అక్కడికి అయిపోలేదు. మళ్ళీ ఒకసారి చెప్పాడంటే ఆయన మళ్ళీ చెప్తూ ఉంటారు, కింద మళ్ళీ చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి అది ఆ శ్లోకము. వృషాహి వృషభ విష్ణు వృషపర్వ వృషోదర వర్ధన వర్ధమాన చ వివిక్త శృతి సాగర. ఈ చెప్పే మొత్తం అర్థం ఒకసారి చెప్పొచ్చు కదా, ఈ వారం చెప్పి మళ్ళీ వచ్చే వారం ఎందుకు, ఇంకో వారం ఆగి అట్లా చెప్తావని అనుకుంటున్నారేమో. ఒక్కసారి 4, 5, 6, 7, 10 చెప్తే అందులో ఒక్కటి గుర్తుంటుంది, మిగిలినవి గుర్తుండవు, అసలు విన్నట్టు కూడా అనిపించదు. కాబట్టి కొద్దిగా చెప్పి ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక రకంగా దాన్ని అటాక్ చేస్తే మనకి అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ లో గుర్తుండే అవకాశం ఉంది. అందుకని నా తాపత్రయం. అందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తుంటామని అనుకుంటారేమో అని చెప్తున్నాను. తర్వాత సుభుజ దుర్ధర వాగ్మి మహేంద్ర వసుధ వసు నైకరూప బృహద్రూప సిపిపిష్ట ప్రకాశన అని కొన్ని నామాలు. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ నామాలన్నీ ఉంటాయి మనకి. ఎంత ముద్దుగా ఉంటాయో ఒక్కొక్క నామం, అసలు చెప్పరాకుండా ఉంటుంది. కాబట్టి సుభుజ, ముందు కొన్ని నార్మల్ అర్థాలు చెప్పుకుందాం, మామూలుగా పదాలకు మనకు తెలిసిన అర్థాలు. సుభుజ అంటే, సు అంటే చాలా అందమైన, గొప్ప. భుజ అంటే భుజములు కలిగిన వాడు, గొప్ప భుజాలు ఉన్నాయి ఆయనకి, చిన్న భుజాలు కావు ఆయనవి. ఆ బుజ్జి భుజాలతోటి ఆయన చిన్న గోవర్ధన గిరి అన్న ఒక బుజ్జి కొండన్న ఎత్తుతారు. ఆ భుజాలతోటే ఆ పరాక్రమం చూపించి మొత్తం భూమి అంతా ఎత్తుతారు.
లేదా ఆ భుజాల పరాక్రమం చూపించి ఆయన మందరగిరిని ఎత్తి పట్టుకుంటారు, లేదా ఆ భుజాలతోటి మొత్తం విశ్వాన్ని అనంతుడిగా పట్టుకొని లేపి ఉంచుతారు. ఆయన భుజాలకి మళ్ళీ నేను ఏడుస్తున్నానంటే నన్ను బుజ్జి పాపలాగా నా తండ్రిలాగా ఆ భుజాలతోటి ఎత్తుకొని నన్ను ఆ భుజాల మీద పెట్టుకొని ఆడిపిస్తారు. ఆయన భుజాలు చేయలేని పనులు లేవు కాబట్టి ఆయన సుభుజ, చాలా అందమైన భుజాలు కలిగిన వారు. దుర్ధరః, ఆయన భుజాలు ఎటువంటివి అంటే ఆయనని దాటి ఎవరు పోలేరు, ఆయనని అడ్డగించలేరు, ఆయన దాటి ఎవరు పోలేరు. దుర్ధరః. వాగ్మి, ఆయన అంత భుజశక్తే కాదు, ఆయనకి బుద్ధిశక్తి కూడా ఉన్నది. ఆయన వాక్కుల చక్కటి గొప్ప వాక్కులు కలిగిన వారు, వేదాలే ఆయన వాక్కులైన వారు. తర్వాత ఆయన ఓంకారం లాంటి ప్రణవం కూడా తానైన వారు అని వాగ్మి. తర్వాత మహేంద్ర, ఆయన మొత్తము ఈ ప్రపంచాలన్నిటికీ ఇంద్రుడు అంటే రాజు అయిన వాడు. వసుధ అంటే ఇక్కడ భూమి అనుకునేరు, దాకి ఒత్తు లేదు, దహ అని ఉన్న రెండో ధా వాడితే వసుధ, అప్పుడు అది భూమి, అటువంటి అర్థాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉత్త దా ఉంది, దా అంటే ఇచ్చేవాడు అని అర్థం. కాబట్టి వసుధ అంటే వసువులు అంటే ఏ అష్టైశ్వర్యాలు, అష్టవసులు అని మనం చెప్పుకుంటాం కదా, మన ఐశ్వర్య అవన్నీ, అటువంటి వస్తువులన్నీ ఇచ్చేవాడు. ఇస్తాడు కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే అవి తానే అయి ఉన్నవాడు. మనకు భూమి తవ్వుతున్నా కొద్ది బంగారం వస్తుంది, వెండి వస్తుంది, ఏదో మణులు వస్తాయి, మాణిక్యాలు వస్తాయి, మనకి రత్నాలు వస్తాయి, అన్ని వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఆయనలో నుంచే వచ్చాయి. మనము తెచ్చుకొని ఏవో నవరత్నాలు అంటాము, ఏవో డైమండ్స్ అంటాము, బంగారం అంటాము, బంగారంలో రకరకాల పోల్కి డైమండ్స్ సెట్ అంటాము, అవన్నీ ఆ బంగారము ఆయనలో నుంచే వచ్చాయి. పాపం ఆ రాళ్ళు ఆయనలో నుంచే వచ్చాయి, మనము ఆయనలో నుంచే వచ్చాము. ఆయనలో ఉన్న ఒక్కొక్క పార్ట్ తీస్తాము, వాటిని రకరకాలుగా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాము, మనం వేసుకొని చాలా సంతోషిస్తాం. కాబట్టి ఆయనే ఆ బంగారం, ఆయనే డైమండ్ నెక్లెస్, ఆయనే డైమండ్స్, ఆయనే తయారు చేసిన వాడు, ఆయనే ఆ చేసిన వాడికి డబ్బులు ఇచ్చిన నేను ఆయనే, నా దగ్గర ఉన్న డబ్బుల స్వరూపం ఆయనే. కాబట్టి ఆ రకంగా అన్ని రకాలుగా ఇస్తాడు ఆయన. ఆయనే అయి ఉంటాడు, అవి మనకి ఇస్తూ ఉంటాడు. ఆయనే అయి ఉంటాడు, మనకు అన్ని ఇస్తూ ఉంటాడంటే ఎన్ని రకాలుగా అంటే ఎన్ని పడితే అన్ని రూపాలుగా. నైక రూపం అంటే నా ఏక రూపం, ఒక్క రూపం కాదు, అనేక రూపాల్లో ఉంటాడు ఆయన. ఆ డబ్బులు ఆయనే, మణులు ఆయనే, బంగారం ఆయనే, నీళ్ళు ఆయనే, నిప్పు ఆయనే, గాలి ఆయనే, చెట్లు ఆయనే, నేను ఆయనే, అన్ని ఆయనే. కాబట్టి ఆయన ఇన్ని రూపాలుగా ఉంటాడు. నైక రూప. ఆయన పోనీ ఉన్నవాడు అన్ని బుజ్జి రూపాల్లో ఉంటాడు. చాలా ఉంది ఆయన, పెద్ద ఒక పిండి ముద్ద ఉన్నది, దాంట్లోంచి ఎన్నో పార్ట్స్ తీయాలంటే ఒక పెద్ద పిండి ముద్దలో నుంచి 2 భాగాలు చేయాలంటే ఉంటుంది, ఒక సైజులో ఉంటాయి అవి. అందులోంచి ఒక 10 చేయాలంటే సైజు చిన్నగా అయిపోతాయి. అందులో ఉన్న ఒకటే పిండి ముద్దలోంచి ఒక 100 పార్ట్స్ చేయాలంటే మొత్తమే చిన్నగా అయిపోతాయి, మరి సన్నగా అయిపోతాయి. అట్లా కాదు ఈయన ఎన్ని రూపాయలు తీసినా అన్ని బృహత్ రూపాలే ఉంటాయి, అన్ని గొప్పగానే ఉంటాయి. ఇంకా ఎక్కువ నంబర్ ఎక్కువ అయిపోతున్నా కొద్ది సైజులు చిన్నగా అవుతాయి అని ఏమి ఉండదు. కాబట్టి బృహద్ రూప. ఆయన సిపివిష్ట. సిపులు అంటే మళ్ళీ మనకు కిరణాలు, కాబట్టి ఆయన బయట సూర్యుడి కిరణాలుగా. విష్ట, సిపివిష్టములు అంటే సిపులు అంటే కిరణాలు, వాటిలో విష్టం అంటే ప్రవేశించి ఉన్నవాడు, ప్రవిష్ట, ప్రవేశించి ఉన్నవాడు అని. కాబట్టి సూర్యుడిలోని కిరణాలుగా, చంద్రులోని కిరణాలుగా, అగ్నిలోని కిరణాలుగా, నాలోని కిరణాలుగా, ఆయన రకరకాలుగా కిరణాలుగా ఉన్నవాడు సిపివిష్ట. ప్రకాశన, ఆయన ప్రకాశిస్తూ ఉంటారు అన్ని రకాలుగా, ఇన్ని రూపాలుగా నైక రూపంగా, బృహత్ రూపంగా, సిపివిష్టంగా ప్రవేశించి ఉండి ఆయన ప్రకాశిస్తూ ఉంటారు అని కొంతవరకు అర్థం. సుభుజ దుర్ధర వాగ్మి, మహేంద్ర వసుధ వసు, నైక రూప బృహద్ రూప సిపివిష్ట ప్రకాశన అని కొంతవరకు అర్థం. ఇప్పుడు దీన్నే ఇంకో రకంగా చూసుకుందాం. ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన ఏం చేస్తారు? మనము ఇక్కడ పైన ఏం చేశాము? మొత్తమే పెరిగి మనలో ఉన్న ఆల్రెడీ చాలా ఉన్న బేస్ గల ఉన్న విపరీతమైన జ్ఞానంతో మనము ఆ ఎనర్జీని, ఆ మొత్తం చైతన్యాన్ని ఓపెన్ చేసాము. మనం కూడా విష్ణువులాగా పరుచుకున్నాము మొత్తము.
పరుచుకొని మొత్తం ఎక్కడి దాకా అంటే ఆయన ఉదరం దాకా వెళ్ళిపోయాం. ఆయనలో నుంచి, ఆయన ఉదరంలో నుంచి వచ్చిన వాళ్ళము ఇవి పర్వాలు మెట్లెక్కి ఆయన ఉదరం దాకా వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎక్కడ పడితే అక్కడ మనమే ఉన్నాము. ఆ రకంగా వెళ్ళిపోయి ఆ సాగరంలో భగవంతుడనే ఆ చైతన్యం అనే సాగరంలో కలిసిపోయాం కదా. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? కలిసిపోయి కూర్చోం కదా. భుజ్ అంటే భోజనం, భుజించడం మనకు తెలుసు కదా. భుజ్ అన్న ధాతువుకి అర్థము. కాబట్టి భుజ్ మనము చక్కగా ఈ మొత్తం ఆ భోజనం చేయడం అంటే అనుభవించడం, తినడం అంటే అనుభవిస్తున్నాం. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం ఎక్కడో అణువంత ఉన్న నేను ఇప్పుడు పెరిగి పెరిగి విష్ణువులాగా వ్యాపించి, అదే కదా మొత్తం మోక్షం అంటే, భగవంతుల్లో కలిసిపోవడం అంటే అదే. కాబట్టి పోయి అక్కడ మొత్తమే నేనైపోయాను. అయిపోయి నేనేం చేస్తున్నాను? మొత్తమే భుజ్, ఈ మొత్తాన్ని నేను కూడా అనుభవిస్తున్నాను. మొత్తం ప్రకృతి నేనే, వికృతి నేనే, విశ్వం నేనే, మొత్తం నేనే. ఆ రకంగా మొత్తము నేనే అయి అనుభవిస్తున్నాను. ఇంతకు ముందు ఏమి నేను ఏదో ఉద్యోగం చేసుకొని 2 రూపాయలు తెచ్చుకొని దాంతో 2 సామాన్లు కొనుక్కొని ఏదో వండుకొని తిన్నాను. ఆ అనుభవం కాదు ఇప్పుడు నా అనుభవం. నాది మొత్తం విశ్వాకార అనుభవం నాది. ఎందుకంటే నేను విశ్వం అయిపోయా, నేనే విశ్వం ఇప్పుడు. కాబట్టి అంత అనుభవంతో ఉన్నాను. ఏ రకంగా ఉన్నాను అంటే దుర్ధరహ, నన్ను ఆపడానికి ఎవరికి శక్తి లేదు. ఎందుకంటే మొత్తం నేనే అయి ఉన్నాను. కాబట్టి అంతా నేనే అయి ఉన్నప్పుడు నాకు నేను ఎదిరించుకోను కదా. కాబట్టి దుర్ధరహ మొత్తమే. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా ధరించడము అని అర్థం కదా. ధరించడము, ధరించడం అంటే దాన్ని మోయగలగడము, తట్టుకొని మొత్తం ఉండగలగడము. దుర్ధరము అంటే మోయలేకపోవడం, భరించలేనంత ఉండడం. నేను ఆ రకంగా మొత్తము అనుభవిస్తున్న సమయంలో ఈ శక్తి ఉన్నది కదా నాలో, విపరీతమైన శక్తి, ఇంత జ్ఞానము, అది నేనే అయి ఉన్నాను. ఈ జ్ఞానం మొత్తం నేనే అయి ఉన్న సమయంలో నాలో ఉన్న శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి మొత్తము నన్ను అప్పుడు ధరించలేదు. ఇప్పుడు కూడా ఆ శక్తిని నేనే ధరిస్తున్నాను. మొత్తం ఎంతో శక్తి నా శరీరంలోనే ఉన్నది, అది నేను ధరిస్తున్నాను. నేను దాన్ని మెయింటైన్ చేస్తున్నాను, మోస్తున్నాను, నాతో తిప్పుతున్నాను. దాన్ని ఓపెన్ చేయడం, ఉపయోగించుకోవడం నాకు తెలియట్లేదు, కానీ మొత్తం అంతా నాలోనే ఉన్నది. ఆ రకంగా దుర్ధర, అది నన్ను ధరించలేదు. నా శక్తి నన్ను మొత్తమే కంట్రోల్ చేయలేదు. ఒకవేళ చేయగలిగితే నేను దాన్ని కంట్రోల్ చేస్తా, లేకపోతే అది క్వైట్గా ఉంటుంది. అంతేగాని నా శక్తి నన్ను కంట్రోల్ చేయలేదు. అంతటి దుర్ధరమైన స్థితికి నేను ఎదుగుతాను అప్పుడు. అంతటి జ్ఞానాన్ని ఏం లేదు, దాన్ని ఏం చేయడానికి ఏం లేదు. నేను నా జ్ఞానాన్ని డెవలప్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే చాలు, ఆ శక్తి నా కంట్రోల్లో ఉంటున్నప్పుడు ఆ శక్తిని నేను ధరిస్తాను. అది నన్ను ఏమి చేయలేదు. అది అప్పుడు నేను వాక్కులు అంటే మళ్ళీ మనకి జ్ఞానం. కాబట్టి నేనే జ్ఞాన స్వరూపంగా ఉన్నప్పుడు నాలో ఉన్న ఆ శక్తి నన్నేం చేయలేదు, నేను దాన్ని ధరించి ఉంటాను. కాబట్టి ఇక్కడ విశ్వాన్ని అనుభవిస్తూ అంతటి శక్తిని ధరించి ఆ జ్ఞానాన్ని నేనే అయి ఉంటాను. కాబట్టి మనం చెప్పుకునే ఈ సచ్చితానంద స్వరూపము నేనప్పుడు. సచ్చిత్ స్వరూపం, సత్ జ్ఞానము, చిత్ ఈ శక్తి, ఈ రెండు నేనై ఉంటాను. ఆ రకంగా మొత్తం ప్రకృతిని, మొత్తం విశ్వాన్ని అనుభవిస్తూ ఉంటాను. అది వాగ్మి. తర్వాత మహేంద్ర, దీనికి 2 ఇంతకుముందు మొత్తం ఒక అర్థం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చూద్దాము. ఇంద్ర అన్నది ఇద్ అన్నదానికి ఐశ్వర్యము అని చెప్పి, ఇద్ అన్న రూట్ కి ఐశ్వర్యం అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. కాబట్టి మహా ఇద్ ఐశ్వర్యం కలిగి ఉంటాను నేను. ఎందుకంటే మొత్తం నేనే శక్తి, నేనే జ్ఞానం అయినప్పుడు మొత్తం అన్ని రకాల ఐశ్వర్యాలు నావే కదా. మరి అప్పుడు మహా ఇద్ తోటి ఉంటాను నేను. కాబట్టి మహా ఐశ్వర్యవంతురాలను, మహా ఐశ్వర్యవంతుడిని, వంతురాలని చెప్పి నేను ఒక జెండర్ చెప్పడానికి కూడా ఉండదు. అప్పుడు మొత్తం నేనే విశ్వం. అటువంటి సమయంలో ఉన్న అది ఒక అర్థం, ఇది అన్నప్పుడు ఐశ్వర్యం అని చెప్పి. దానికి ఇంకొక అర్థం ఏంటంటే
దీన్ని ఇంద్ర అన్నదాన్ని ఇంకొక రకంగా ఇద్ అని కాకుండా వేరే రకంగా విడదీస్తే మళ్ళీ ఇదం ద్రా, ఇదం అంటే ఈ మనం చూస్తున్న మొత్తం కంటికి కనిపిస్తూ కనిపించని మొత్తం ప్రపంచం విశ్వం అంతా ఇది. ద్రా అంటే దాన్ని నేను చూస్తూ ఉన్నాను. దృ అంటే దృశ్యం కదా, చూస్తూ ఉన్నాను. కాబట్టి మొత్తమే ఇంతటి జ్ఞానంతో, అంతటి శక్తితో, ఇంతటి ఐశ్వర్యంతో ఉన్న నేనేం చేస్తున్నాను అంటే మొత్తమే ఈ ప్రపంచాలతో ఈ బ్రహ్మాండాలన్నిటిని చూస్తూ ఉన్నాను మహేంద్ర. ఇప్పుడు మనము ఆ పరాత్పర తత్వాన్ని మహేంద్రుడు అని ఎందుకు అంటామంటే అంతటి ఐశ్వర్యంతో ఆ విధంగా మొత్తము బ్రహ్మాండాల్ని చూస్తూ ఒక కంటక్కని పెట్టుకొని ఉంటాడు కాబట్టి మహేంద్రుడు అని అనుకుంటాం కదా. అప్పుడు నేనే అయిపోయాను కదా మొత్తం, నేను కూడా కలిసిపోయాను ఆ మహాసాగరంలో. కాబట్టి నేను కూడా అదే పనిలో ఉంటాను, ఆయన అదే పనిలో ఉంటారు, నేను అదే పనిలో, ఆయన నేనని సపరేట్ లేదు అప్పుడు. ఇంకా అప్పుడు వసు అంటే వసించి ఉండడం. ఈ మొత్తము వసించి ఉండేది విశ్వం కదా. మనం విశ్వం విష్ణు వషట్కార దగ్గర వస్ అంటే అర్థం చెప్పుకున్నాం. వసించి ఉండేది విశ్వం, ప్రవేశించి వసించి ఉండేది. కాబట్టి ఆ వసించి ఉన్న విశ్వానికి ఏదో ఒక ప్లేస్ నిలబడి ఉండడానికి కావాలి కదా. అది నేనే ఇస్తాను, లేదా ఆ పరబ్రహ్మతత్వం ఇస్తుంది. కాబట్టి వసించి ఉండడానికి ఈ మొత్తం విశ్వానికి బ్రహ్మాండాలన్నిటికీ చోటెక్కడా అంటే అదే ఇస్తుంది, దానిలోనే చోటు ఉంటుంది. కాబట్టి అక్కడ మనం పైన చెప్పుకున్నప్పుడు ఉదరహాని అట్లా ఆ రకంగా మొత్తం ఆ ఉదరమే, ఆ పరబ్రహ్మానికి ఉన్న ఉదరమే ఈ మొత్తము వసించి ఉండడానికి కావలసిన మొత్తం బ్రహ్మాండాలకి ప్లేస్ అయి ఉన్నది. కాబట్టి వసుధ. ఆ వసించి ఉండడానికి ప్లేస్ ఏది అంటే ఆ ఆ ప్రదేశం కూడా అదే, ఆ స్థితి, ఆ స్థానం కూడా అదే అని అర్థం. అదే ఇక్కడ మళ్ళా మహా ఇద్ అన్నప్పుడు ఐశ్వర్యం అని చెప్పుకుంటే ఈ ఐశ్వర్యాలని ఆ వసించి ఉన్న మొత్తం బ్రహ్మాండాలకి ఆ ఐశ్వర్యాలని ఇస్తుంది. ఆ ఐశ్వర్యం అదే అయి ఉంటుంది. ఎన్ని రకాలుగా అంటే ఎన్నైనా రకాలుగా, దానికి ఒక లెక్క లేదు. ఎన్ని రూపాలో చెప్పలేము. ఇక్కడి నుంచి మనం నైక రూప బృహద్ రూప అని చెప్పి మొదలుపెట్టిన చోటు నుంచి పరాశర భట్టర్ వ్యాఖ్యానాల్లో ఇక్కడి నుంచి మనకు విశ్వరూపం స్టార్ట్ అయ్యింది. విశ్వరూపంగా మనము చూసుకుంటూ వెళ్దాము. నైక రూప అన్నప్పుడు ఎన్నో రూపాలుగా ఈ వ్యాపించి ఉన్నది ఈ వసించి ఉండడానికి కావలసిన బ్రహ్మాండాలను తయారు చేసి, ఆ తయారు చేసిన బ్రహ్మాండంలో ఎన్నో రూపాలుగా, ఎన్నో వస్తువులుగా, అది ప్రాణులుగా విస్తరించి ఉన్నది. నా ఏకరూప, అనేక రూప అని అర్థం. తర్వాత బృహత్ రూప, పెద్ద పెద్ద రూపాలే, బ్రహ్మాండాలుగా విస్తరించి వ్యాపించి ఉన్నది. అది సిపివిష్ట. సిపులు అన్నప్పుడు మనము ఇందాక చెప్పుకున్నప్పుడు మనము కిరణాలని చెప్పుకున్నాం కదా అర్థము. ఇక్కడ సిపులు అన్నదానికి అర్థం ఏంటంటే సిపి అన్నప్పుడు మనకి జీవులు అని అర్థం. సిపి అన్నదాన్ని తిరిగేస్తే సంస్కృతంలో తిరిగేసి చూసుకోవాలి ఒక్కొక్కసారి. సింహ అంటే హింసలాగా, నల అంటే నరలాగా, కొన్నిటికి ఒక మాటలాగా కనిపిస్తూ ఉంటుంది, అది వేరే రకంగా తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా సిపులు అన్నప్పుడు ఇక్కడ పశువులు అని అర్థం, పశువు అని. కాబట్టి ఆ పశువుల రూపంగా ఉన్న అన్ని జీవుల్లో ప్రవేశించి ఉన్నది నేనే. ఒకవేళ ఇక్కడ పరమాత్మ స్వరూపం అనుకున్నప్పుడు ఆ పరమాత్ముడు ఎన్నో రూపాలుగా ఆయన మహా ఐశ్వర్యంతో ఉండి, ఇక్కడ మళ్ళీ మొత్తం భగవంతుడిని చెప్పుకుంటే మనము ఆయన ఈ మొత్తం విశ్వాన్ని భుంజియా అని చెప్తూ ఉంటాడు. ఆయన భుజించడానికి, అనుభవించడానికి ఆయన ఎంతో శక్తితో, ధరించలేనంత శక్తితో, విపరీతమైన జ్ఞానంతో, మహా ఐశ్వర్యంతో ఉండి ఆయన ఈ బ్రహ్మాండాలు తయారు చేసి బ్రహ్మాండం తానే అయి ఉండి ఎన్నో రూపాలుగా ఆయనే వ్యాపించి, పెద్ద పెద్ద రూపాలుగా ఆ వ్యాపించి ఇన్ని రూపాలుగా ఉన్న స్వామి ఆ మొత్తం రూపాల్లో ఈ సిపులు అని చెప్పుకున్నాం కదా ప్రాణులు, వాటిలో ప్రవేశించి ఉంటాడు ప్రాణశక్తిగా.
ప్రవేశించి ఉండి ఊరుకోకుండా ప్రకాశన వెలుగుతూ ఉంటాడు. ఈ ప్రవేశించి ఆ తర్వాత వసించి ఉండడాన్ని మనము వాసు అని చెప్పుకొని, ప్రకాశము అన్నప్పుడు దివ్యం, దీపం అని చెప్పి, అప్పుడు సిపివిష్ట అన్నప్పుడు వాసు, ప్రకాశ అన్నప్పుడు దేవ అని వాసుదేవ తత్వానికి అది రూపం. కాబట్టి ఆ రకంగా సిపులలో, ఈ పశువులలో పాశాలకు కట్టిబడి ఉన్న 2 రకాలుగా చెప్పుకోవచ్చు. సిపులు అంటే పశ్యతి, చూసేవన్నీ, కళ్ళతో చూసేవన్నీ, లేదా పాశములకు కట్టుబడి ఉండేవి. అటువంటి అన్ని రకాల ప్రాణాలలో ప్రవేశించి అందులో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పరమాత్మ చైతన్యము అని దానికి కొంతవరకు అర్థం. ఈ పాశాల వల్ల మనము కట్టుబడి ఉన్నాము. మనకంతా పాశాల గురించే చెప్పుకుంటాం. మనం ఎక్కడికి పోయినా, ఏది చదువుకున్నా ఈ పాశాల గురించే చెప్పుకుంటాం. ఆ పాశాలు, బంధాలు ఏమి ఉన్నాయి అని ఒకసారి చూసుకుంటూ ఉంటాం. మనం ఏదో నా కూతురన్న పాశం, నా కారన్న పాశం, ఇల్లన్న పాశం అని చెప్పి చూసుకుంటాం కదా. యాక్చువల్ గా మనకు ఇంకొక లిస్ట్ కూడా చూసుకుంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశము అని ఆ 5 రకాల పాశాలు ఉంటాయి. అంటే ఆ జ్ఞానాన్ని మనం మొత్తమే ఓపెన్ చేసుకొని చూసుకోలేకపోవడము, దానివల్ల ఈ శరీరంలో నేనున్నాను అని అనుకోవడము, ఆ అజ్ఞానంతో ఉండడము, నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ శరీరమే నేను అనుకున్న అజ్ఞానం వల్ల ఏదో ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదని చెప్పి రాగము, ద్వేషము పెంచుకోవడము, తర్వాత అందులో మొత్తమే ఇంకా ఇరుక్కొని పోవడము, ఇటువంటివన్నీ మనకి ఉన్న ప్రాబ్లమ్స్. అటువంటి ప్రాబ్లమ్స్ తో ఉన్న మనందరిలో ఆయన ప్రవేశించి విష్ట ప్రకాశన వెలుగుతూ ఉన్నారు. సుభుజ దుర్ధర వాగ్మి మహేంద్ర వసుధ వసు నైకరూప బృహద్రూప సిపివిష్ట ప్రకాశన అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఓజస్తేజ జ్యుతిధర, ఇదంతా ఒకటే నామం. ఓజస్తేజో జ్యుతిధర, ప్రకాశాత్మ ప్రతాపన, రుద్ధ, స్పష్టాక్షర, మంత్ర, చంద్రాంశు, భాస్కరద్యుతి. కాబట్టి ఇందులో ఆ ఉన్న పరమాత్మ పదార్థము ఎటువంటిది అంటే దానికి 3 ఉన్నాయి. 3 విషయాల్ని అది ధరిస్తూ ఉన్నది. దానికి ఉన్న విషయాలు ఏంటంటే ఓజస్, తేజస్, జ్యుతి అని 3 ఉంటాయి. ఓజస్సు అంటే మనకు ప్రాణం, తేజస్సు అంటే బలము, జ్యుతి అంటే జ్ఞానం. కాబట్టి ఈ ఓజస్సు, తేజస్సు, జ్యుతి మన ప్రాణము, మనలో ఉన్న ఆ జ్ఞానము, ఈ రెండింటిని తట్టుకోవడానికి సరిపోయే బలము, వీటిని నిలబెట్టి ఉంచడానికి కావలసిన బలము, ఈ 3 తానే అయి ఉన్నవాడు ఓజస్ తేజో జ్యుతిధర. ప్రకాశాత్మ ఉండి ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఈ జ్యుతితో, జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన స్వరూపమే ఆ ప్రకాశము. ఆ ప్రకాశం అంటే జ్ఞానము. ఆయన జ్ఞాన స్వరూపుడు. ఆ జ్ఞానం అనే ప్రకాశాలు ఆయన స్వరూపము. కాబట్టి ఆయన ప్రకాశాత్మ. ప్రతాపన, ఆయన చాలా తాపన అంటే తపింప చేయగలిగిన పద్ధతి ఉన్నది ఆయనకి. ఆ జ్ఞానం కోసం తపించడం, తెలిసిన తర్వాత జ్ఞానంగా, ప్రాణంగా ఆ తపించి పోవడము, ఆ 2 ఆయన స్వరూపమే. మళ్ళీ ప్రతాపన బాగా తపింపజేస్తూ ఉంటాడు మనల్ని. ఇక్కడ ఈ తపింప చేసే వేడి ఉంటుంది కదా, వేడి చేతనే కదా మనం తప్పించేది, మనకు దానివల్లే కొంచెము తాపం కలిగేది. కాబట్టి ఆ వేడి, తాపము ఎక్కడి నుంచి వస్తుందంటే నేను తీసుకొని వదిలే ప్రాణవాయువు వల్ల. అది లేకపోతే దానివల్ల మనకి ప్రాణం లేకపోతే ఈ తపించడం అన్నది ఉండదు. ప్రాణం ఉంది కాబట్టి ఈ తాపం మనకి. ఆ ప్రాణం మనకు వేడి రూపంగా ఉంటుంది మనలో. ఆ ప్రాణము, వేడి ఒక రూపము ఆయనది. అట్లానే ఈ ప్రకాశము ఒక రూపం ఆయనది. ఇప్పుడు ఈ ప్రకాశము జ్ఞానము అంటే మనం బుద్ధి అనుకున్నాం అనుకోండి, వెలుగు.
ఈ తపింపజేసే లక్షణము ప్రాణం అనుకున్నాం అనుకోండి. ఈయన మనోరూపంగా, బుద్ధి రూపంగా, ఇక్కడ ప్రాణ రూపంగా మనలో ఉన్నారు. ఆయన ఎట్లా ఉన్నారంటే బాగా వృద్ధి చెందుతూ ఉన్నారు. ఆయన పెరుగుతూ ఉంటారు, అది ఒక అర్థము. ఇంకొకటి వృద్ధ అంటే సమృద్ధిగా ఉన్నాయి ఆయన దగ్గర. ఏమున్నాయి అంటే ఈ ఓజస్సు, తేజస్సు, జితి బాగా ఫుల్ గా ఉన్నాయి ఆయన దగ్గర, కాబట్టి ఆయన వృద్ధ. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన స్పష్ట అక్షర. అక్షరము అంటే క్షరము అనేది నాశనం అవ్వడము, అక్షరం అంటే నాశనం కాకుండా ఉండడం. ఆ నాశనం కాకుండా ఉండే లక్షణం ఉన్న ఆయన మనకు ఈ సమృద్ధిగా ఇవన్నీ ఆయనలో ఉండడం వల్ల ఆయన మనకు స్పష్టంగా తెలుస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి తెలియాలి టెక్నికలీ ఆయన ఈ స్పష్ట అందులో తెలియడానికి ఎందుకైనా మంచిదని చెప్పి ఆయన ఒకవేళ మనకు అంత క్లియర్ గా మనకు తెలుసుకునేంత శక్తి లేకపోతే ఆయన మనలో ప్రకాశంగా, మనలో తపనంగా, అన్ని రకాలుగా ఆయన వెలుగుతూ ఉన్నా కూడా, మనం తప్పిస్తూ ఉన్నా కూడా ఒక్కోసారి కనిపించడు స్పష్టంగా. ఆయన మొత్తం సమృద్ధిగా ఇవన్నీ ఆయనలో ఉన్నా, ఆయన ఏంటో మొత్తం మన కళ్ళెదురుగానే ఉన్నాను అని పొద్దస్తమానం చెప్పినా మనకు స్పష్టంగా కనిపించడు. కాబట్టి ఆయన సరే నీకు అది ప్రకృతి మొత్తము నేనున్నాను అయినా నీకు స్పష్టంగా కనిపించకపోతే పర్వాలేదు, పోని అక్షరంగా, వాక్కుగా కనిపిస్తాను చూసుకో అని చెప్పి అన్ని రకాలుగా అక్షరాలుగా, వాక్కులుగా, ఈ వాక్కుగా ఉంటాను అని చెప్పడం కోసమే ఇక్కడ ప్రకాశము, ఇక్కడ తాపనం అని మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ ప్రకాశం అంటే జ్ఞానము. ఈ జ్ఞానము మనకు ఈ గాలి రూపంగా, ప్రాణవాయువుగా పై కడుపు దగ్గర నుంచి తంటే అది గొంతు దాకా వచ్చి సౌండ్ గా బయటకు వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పుకుంటున్నప్పుడల్లా వాక్కు మూలాధారం పైన పరాగా బయలుదేరి అది పైకి వస్తూ అక్కడి నుంచి మనకు అగ్ని మండలం ఉంటుంది, దాన్ని అక్కడి నుంచి బయలుదేరి ఆ అగ్ని, అందుకే వాక్కును అగ్ని అంటాం మనం. ఆ అగ్ని పైకి వస్తూ దానిపైన ఉన్న వాయుమండలంలో ఉన్న గాలిని తోడు తీసుకొని అక్కడి నుంచి ఫాస్ట్ గా గొంతు దాకా వచ్చి అక్కడ మన గొంతు దగ్గర నుంచి మొదలుపెట్టి నోట్లో ఉన్న అన్ని రకాల సామాన్లు, పళ్ళు, పెదాలు, నాలిక, దవడలు ఇట్లాంటివన్నీ వాడుకొని, అంగుడి ఇవన్నీ, అది అక్కడి నుంచి అక్షరంగా బయటకు వస్తుంది. స్పష్టంగానే రావాలి. ఈ స్పష్టంగా ఉన్న అక్షరాల్లో కూడా మనకి సరిగా కనిపించకపోతే ఆయన ఏం చేస్తాడంటే మంత్రంగా మనకి దక్కుతాడు. పోనీ మంత్రంగా ట్రై చెయ్యి. నువ్వు కళ్ళ ఎదురుగా ఉన్న మొత్తం విశ్వమంతా నేనే అంత స్పష్టంగా చెప్తున్నా కూడా నీకు అర్థం కాకపోతే పోనీ మంత్రంగా ట్రై చెయ్యి. చేస్తే ఏమవుతుంది, నీకు చంద్రుడు అంటే మనసులో అంశు అంటే కిరణాలు అనుకోండి. ఆ మనసులో చంద్రుడి కిరణాల్లాగా ఆయన మంత్రాన్ని నువ్వు అదే పనిగా మననం చేసుకుంటూ ఉంటే, ఈ మనసులో మామూలుగా చంద్రుడి కిరణాలు అన్నది మనసులో ఏముంటాయి, చంద్రుడు మనసు అనుకున్నప్పుడు కిరణాలుగా మన మనసులో ఏముంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనని చిత్తవృత్తులు, మనోవృత్తులు, బుద్ధి వృత్తులు అని ఎందుకు అంటారంటే, వృత్తి అన్నప్పుడు ఒక థాట్, ఏదైనా ఒక విషయము మన మనసులో అనుకున్నప్పుడు ఇంతకు ముందు మనం చూసిందో, విన్నదో, తెలిసిందో ఒక ఇమేజ్ ఆల్రెడీ ఉంటుంది ఎక్కడో. దాంతో ఇప్పుడు మనం అనుకుంటున్న విషయాన్ని మ్యాప్ చేసి అది ఆ మ్యాచ్ దొరకగానే ఒక ఇమేజ్ ని కావాలంటే అప్పటికప్పుడు అది పుట్టిస్తుంది. మన బుద్ధి ఉంటుంది, బుద్ధిలో మనకు ఇంతకు ముందు కొన్ని రికార్డెడ్ ఇమేజెస్ ఉంటాయి. మనకి ఈ విషయం ఒకటి కావాలి, అది మ్యాపింగ్ చేస్తుంది. అప్పటికప్పుడు ఒకటి శాంపుల్ టైప్ లో తయారు చేసి ఇది అయిండొచ్చులే అని చూపిస్తుంది. మనకు బాగా తెలిసిందైతే ఇప్పుడు నా బిడ్డ ఉంది, దాని మొహం ఎట్లుంటుందో నాకు తెలుసు, దాని స్కూల్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఈ సమయంలో అది నా సాయంత్రం 4 అవుతుంది, అది క్లాస్ లో ఉండి ఉంటుంది అని నాకు జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసు. 4 o'clock దానికి పలానా జెనెటిక్స్ క్లాస్ స్టార్ట్ అవుతుందని. ఈ ఇన్ఫర్మేషన్ సపరేట్ పీసెస్ ని అది ఒక చోట పెట్టి, నా కూతురు ఈ టైంలో ఇక్కడ కూర్చుంది అని చెప్పి, అదే నా మనసే ఒక 300 మంది లేకపోతే 30 మంది కూర్చోడానికి సరిపోయిన ఒక రూమ్ ని, అందులో ఏవో రకరకాలుగా టీయర్స్ గా ఉన్న బెంచీల్ని, అందులో ఒక బెంచిని, నా కూతురు ప్రాబబ్లీ లాస్ట్ బెంచి, ఆ పైన ఏదో కూర్చుంది, దాని ముందు దాని ల్యాప్టాప్, ఇట్లాంటివన్నీ అది
సపరేట్ ముక్కలన్నీ అతికించి అప్పటికప్పుడు ఒక సినిమా లాగా తయారు చేసి నా కళ్ళకి చూపిస్తుంది. అది వృత్తి. ఇంతకు బేసిక్లీ అది ఆ ఇమేజ్ ని వృత్తి అనుకున్నాం అనుకోండి, అది చంద్రాంశు. ఇక్కడ నా మనసులో చంద్రుడు అంటే నా మనసుకి సంకేతం కదా, అంశు అంటే ఒక వృత్తి. నా మనసులో ఒక ఇమేజ్ రావాలి. ఎట్లా వస్తుంది ఆ ఇమేజ్ అంటే, నాకు స్పష్టంగా భగవత్ స్వరూపం తెలియట్లేదు మరి, కాబట్టి అక్షరుడు స్పష్టంగానే ఉన్నాడు, అయినా కూడా ఈ ఓజస్ తేజస్ ద్యుతి అంటే నాకేందో ఒక ఐడియా రావట్లేదు. అప్పుడేం చెయ్యాలి అంటే మంత్ర మనసులో అదే పనిగా మననం చేసుకోవడానికి ఏవో వాడుకుంటాను, ఏవో రూపాలు పెట్టుకుంటాను, 4 చేతులు అంటాను, 3 కాళ్ళు అంటాను, ఏదో చేస్తాను, ఏదో దానికి ఒక పేరు పెడతాను, విష్ణు అంటాను, లలిత అంటాను, ఏదో అంటాను, దానికి ఏవో లక్షణాలు పెడతాను, ఏదో ఒకటి చేసుకొని మళ్ళీ 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 మననం చేసుకుంటాను. దానివల్ల ఏమవుతుందంటే నా మనసులో విష్ణుమూర్తి అనగానే ఒక ఇమేజ్ టక్కుమని వస్తుంది. ఆ ఇమేజ్ వస్తుంది కదా, వచ్చింది ఎక్కువసేపు ఉండకుండా జారిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని మంత్రం జపిస్తూ ఉండాలి. అట్లా చేస్తూ ఉంటే జపించడమో, మనసులో మననం చేసుకుంటూ ఉండడమో, అదే వృత్తి గురించి ఆ ఇమేజ్ కోసం ఆలోచిస్తూ ఉండడమో చేస్తూ ఉంటే ఒకసారికి అది భాస్కర జ్యుతి. భాస్కరుడు అంటే మళ్ళీ సూర్యుడు, జ్యుతి అంటే వెలుగులు. చంద్రాంశువులు అంటే చంద్రుడి వెలుగులు, భాస్కర జ్యుతి అంటే సూర్యుడి వెలుగులు. జనరల్ ఐడియా. చంద్రుడు అంటే మనసు, భాస్కరుడు అంటే బుద్ధి. ఈ మనసులో వచ్చిన ఈ జనరల్ ఇమేజ్ ఒకటి అది బుద్ధిలో స్థిరంగా నిలబడిపోయిందనుకోండి, అప్పుడు నాకు ధ్యానం సిద్ధించినట్టు. నాకు ఒక ఇమేజ్ మనసులో నిలబడిపోవాలి, లేకపోతే దూరికి జారిపోతుంటే వెంటనే నా చిత్త వృత్తులు, నా మనోవృత్తులు ఉన్నాయి కదా, నా మనసులో ఉన్న ఇమేజెస్ వేరేవి. లైక్ ఏదో విష్ణు అనుకోగానే నా కూతురు, ఏదో విష్ణువు అనుకోగానే ఏదో టీవీ సీరియల్, ఏదో విష్ణువు అనుకోగానే కాఫీ, ఇట్లా వేరే వేరేవి రీప్లేస్ చేస్తున్నాయి అనుకోండి. మనసులో నేను ఉంచుకోవాలి అనుకున్న ఇమేజ్ ని ఈ వేరే విషయాలన్నీ రీప్లేస్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ మళ్ళీ స్పష్టంగా నాకు ఈ అక్షరమైన పదార్థము ఈ మననం చేత మనసులో నిలుపుకొని ఉంచుకునే ప్రయత్నం నేను చేసుకుంటే అది స్థిరమవుతుంది ఎప్పటికొకప్పటికి నా బుద్ధిలో. అప్పుడు ఏమవుతుందంటే ఈ బుద్ధిలో అది నాలెడ్జ్ బేస్ లో అది ఒక ఇమేజ్ గా ఉంటుంది, తర్వాత కంపారిజన్ కి పనికొచ్చేటట్టు అనమాట. మనకేంటంటే ఈ బుద్ధిలో మనం రకరకాలుగా ఈ రకంగా చాలా విష్ణు అంటే ఎవరు, లక్ష్మి అంటే ఎవరు, ఎందుకు అని చెప్పి మనం చాలా ఒక పద్ధతి పెట్టుకున్నాము. అందుకని చెప్పి మనం ఏం చేస్తాం, అది మరీ పదే పదే ఎందుకు చేస్తామంటే ఇక్కడ మనసులో ఆ వృత్తిగా ఆ ఇమేజ్ గా ఉండాలి, ఆ వచ్చింది బాగా బుద్ధిలో స్థిరంగా నిలబడి ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే అమృతాంశోద్భవ భాను శశబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ. ఈ రకంగా ఇక్కడ మనం ఎక్కడో విష్ణువులాగా వ్యాపించి ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోవాలి అంటే టక్కుమని వెళ్ళలేము, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఈ రకంగా మంత్రంగా మననం చేసుకుంటూ 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 ముందు మనసులో ఒక ఇమేజ్ ఫామ్ చేసుకొని, ఎందుకంటే ఆయన యాక్చువల్ గా ఆయన్ని మనం చూడలేదు, చాలా బాగుంటాడు, పెద్దగా ఉంటాడు, విపరీతంగా ఉంటాడు, విశ్వమంతా నిండి ఉన్నాడు, అవతల కూడా ఉన్నాడంటే ఉంటాడు, ఎట్లా ఉన్నాడో తెలీదు. కాబట్టి ఏదో మనము అధాంగ పూజ అని మొదలుపెట్టి పాదవు పూజయామి, గుల్ఫవు పూజయామి అని చెప్పి మనసులో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాము. ఎందుకు ఈ అధాంగ పూజలు చేస్తామంటే మొత్తం మన మనసులో ఆ ఇమేజ్ ఒకటి ఉండాలి కదా ముందు, ఆ ఉన్నది బుద్ధిలో స్థిరంగా నిలబడాలి. ఈ నిలబడ్డ తర్వాత ఏమవుతుందంటే అది వచ్చింది ఇంతకీ ఆ నిలబడ్డ ఆ ఇమేజ్ ఏంటి ఇంతకీ అంటే అమృతాంశుద్భవ. అది అమృతాంశు, అమృతం వంటి అంటే మృతం అన్నది లేని ఆ పరమాత్మ పదార్థం యొక్క ఆ వృత్తి. మళ్ళీ ఇక్కడ అంశు ఉంది చూస్తారు, ఇక్కడ చంద్రాంశు, ఇక్కడ అమృతాంశు. అంశు అంటే ఆ వృత్తి ఆ ఇమేజ్, అది చెదరకుండా ఇక్కడ భాస్కర ద్యుతి అని గట్టిగా స్థిరపడ్డది కదా, అది చెదరకుండా అమృతం లాగా నిలబడిపోయింది నా మనసులో, నా బుద్ధిలో. ఆ నిలబడింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పరమాత్మ పదార్థం నుంచే వచ్చింది. ఆ భగవంతుడు అన్న వృత్తి, ఆ రూపం, భగవంతుడి రూపం అనే ఒక వృత్తి, ఆ ఇమేజ్ నా మనసులో బుద్ధిలో నిలబడ్డది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ అమృతం
ఈ స్పష్ట అక్షరం దగ్గర నుంచే వచ్చింది. అటువంటి అమృత రూపాన్ని, అమృతాంశం అంటే అమృతపు తుల్యమైన ఆ రూపాన్ని నేను నా మనసులో పెట్టుకున్నా. అది ఎక్కడ ఉద్భవించిందంటే నా మనసులో భానుడిలాగా అది వెలుగుతూ ఉన్నది. నా మనసులో ఉంది అదే రూపం, ఏదో ఒక రూపం, నా మనసును పట్టుకున్న రూపం. ఒకటే రూపం అందరి మనసులు పట్టుకోదు. కొంతమందికి కృష్ణుడు రూపం పట్టుకుంటాడు. అందులో కూడా కృష్ణుడు బుజ్జి బాలుడుగా ఉన్నాడు, పాకుతూ ఉన్నాడు, వెన్న తింటున్నాడు అన్న రూపం కొంతమంది మనసులో నిలబడి ఉంటుంది. కొంతమంది మనసులో ఏదో రోటికి కట్టేసిన రూపం ఉంటుంది. నా మనసులో ఆ బుజ్జి బాబు రూపం సరే, నా మనసులో ఆయన ఈ భగవద్గీత చెప్తున్న జగద్గురువు నా తండ్రి రూపమే ఉంటుంది. ఆయన ఇంత పెద్ద రూపము, పెద్దవారయ్యారు, చక్కటి పంచ అవన్నీ కట్టుకొని సింహంలాగా నడుస్తూ ఉన్నారు. ఆయన నిలబడి మాట చెప్పారంటే గంభీరంగా, అది వాక్కు మొత్తమే ఓంకారం, అది మొత్తం వేద స్వరూపము. అటువంటి వృత్తి ఆ ఇమేజ్ ఆ మనసును పట్టుకుంటుంది. ఏదో ఒకటి అటువంటి అమృతపు ఇమేజ్ ఒకటి మన మనసులో గట్టిగా నిలబడి స్థిరంగా ఉంటే అదేం చేస్తుంది అంటే, శశ బిందు, ఇక్కడ శశి అనుంది. శశి అంటే చంద్రుడు, శశము అంటే కుందేలు, బిందు అంటే దాని గుర్తు. కాబట్టి కుందేలు గుర్తున్నది చంద్రుడు. కాబట్టి ఇక్కడ శశ బిందు కరెక్ట్. ఒకవేళ మీ దగ్గర ఉన్నది శశి బిందు అని అంటే కరెక్ట్ చేసుకోండి. శశ బిందువు, ఆ శశ బిందువు ఏం చేస్తుందంటే అది మొత్తమే ఈ ఆ వృత్తిని, నా మనసులో కుదురుకున్న ఆ వృత్తిని అది నిలబెట్టి ఉంచుతుంది. ఎప్పుడు ఒకవేళ నిలబడి లేదనుకోండి, ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాడో చూడండి. చంద్రాంశు, అమృతాంశు, రసబిందు అన్ని మాటికి మనసు గురించే చెప్తూ ఉన్నారు. చంద్రాంశు అంటే మనసులో ఒక అంశు, ఒక వృత్తి, ఒక ఇమేజ్ పెట్టుకోండి. అది భాస్కరుల్లాగా నీ బుద్ధిలో నిలబడిపోవాలి. నిలబడలేదు, మళ్ళీ ప్రయత్నం చేయి. అమృతాంశోద్భవ, దాన్ని ఆ అమృతం ఆ అంశలాగా ఆ భగవంతుడి రూపాన్ని, ఇమేజ్ ని ఉద్భవం తయారు చేసుకో. మళ్ళీ భానుల్లాగా బుద్ధిలో నిలబెట్టుకో. మళ్ళీ నిలబడలేదు, జారిపోయింది. మళ్ళీ ప్రయత్నం చేయి. శశబిందుని మనసు మీద మళ్ళీ ఫోకస్ చేయి. ఈ మంత్రం ఉంది కదా, మళ్ళీ 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 మననం చేసేది మళ్ళీ చెయ్యి. మళ్ళీ మనసులో పెట్టుకో. మళ్ళీ పెట్టుకున్నావా, సరే. ఎప్పటికైనా నిలబడ్డదా? ఆ నిలబడ్డ పదార్థం ఏంటంటే సురేశ్వర, సుర ఈశ్వర. సురులు అంటే దేవతలు, వాళ్ళకి ఈశ్వరుడైన వాడని జనరల్ అర్థం కదా. ఇక్కడ చూసుకుందాము. సుర అంటే సొంతంగా వెలిగేది అని అర్థం. కాబట్టి సొంతంగా వెలిగే ఆ ఈశ్వర పదార్థం ఏదైతే ఉందో అది పోనీ ఇప్పటికైనా నిలబడ్డదా మనసులో? సరే, ఆ నిలబడ్డ ఈశ్వర పదార్థాన్ని, ఆ పరమాత్మ పదార్థాన్ని గట్టిగా పెట్టుకో. ఎందుకు పెట్టుకోవాలి? పైగా ఎంత ప్రయత్నం చేసినా అది నిలబడి ఉండట్లేదు. ఇక్కడ చంద్రాంశు భాస్కర జ్యుతి, అమృతాంశుద్భవో భాను, శశబిందు సురేశ్వర. ఎంత ప్రయత్నం చేసినా సరే అది నిలబడట్లేదు. సరే, ఒక పని చేయి. ఈ సురేశ్వర అయిన ఈ రుద్ధ స్పష్టాక్షర ఏదైతే ఉన్నదో ఈ మంత్రమే నీకు ఔషధం. దాన్నే వాడుకో మందులాగా. అదే మాటికి మాటికి తలుచుకో, మాటికి మననం చేసుకో, మాటికి మనసులో పెట్టుకో. అదే వృత్తిగా దాన్ని ఇమేజ్ గా నువ్వు పెంచుకుంటూ ఉండు. పెంచుకుంటూ ఉంటే, అనుకుంటూ ఉంటే, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పటికో ఒకప్పటికి నిలబడుతుంది. అదే ఔషధం. ఈ మంత్రమే ఔషధము. అయిన తర్వాత ఒకవేళ ఎప్పటికో ఒకప్పటికి నీ మనసులో దాన్ని నిలబెట్టుకుంటే ఇంతకది నీకేం చేస్తుంది? లాభం ఏమి అంటే, అది జగత సేతు, అది మొత్తం జగత్తుకి అదే ఒక బ్రిడ్జ్. ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడికి ఈ మనసులో నిలబెట్టుకోలేక తంటాలు పడుతున్న నాలాంటి అల్ప జీవికి నుంచి అది ఈ పైన ఉన్న ఈ వృషోదరానికి, ఈ ఉదరానికి బ్రిడ్జ్. ఇక్కడి నుంచి నన్ను అక్కడికి ఎక్కడో ఇక్కడైతే నేను చాలా సింపుల్ గా ఆయన వృషాహిలాగా పాక్కుంటూ నాలోకి వచ్చేసాడు, భా అని నిలబడి ఉన్నాడు, విష్ణువుగా వ్యాపించాడు, పర్వాలని నేను మెట్లు ఎక్కి టక్క ఆయన ఉదరం దాకా వెళ్ళిపోయానని ఏదో చెప్పుకున్నాను. చివరికి నేను వివిక్తము ఈ ప్రపంచాన్ని వదిలేసి ఆయన భగవంతుడనే ఆ నారాయణమూర్తి సాగరంలో చేరిపోయానని ఏదో చెప్పుకున్నాను. అంత చెప్పుకోవడానికి వరకు బానే ఉంది, కానీ ప్రయత్నం చేసి
వచ్చేసరికి ఇదిగో ఇక్కడ నిలబడట్లేదు. ఏం చెయ్యాలి అంటే ప్రయత్నం చెయ్యి. మంత్ర మళ్ళీ అదే అక్షరాన్ని, అదే అక్షరమైన తత్వాన్ని ఇంత స్పష్టంగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నది నీ మనసులో నిలబడకపోతే మళ్ళీ మళ్ళీ మంత్రం మననం చెయ్యి. మననం చేసి ఎప్పుడుకో ఒకప్పటికి చంద్రాంశు ఆహా, అమృతాంశు ఆహా, శశబిందు ఆహా, మళ్ళీ ప్రయత్నం చేయి. చేస్తూ ఉంటే ఎప్పటికో ఒకప్పటికి నిలబడితే అదే ఔషధంగా పనిచేసి అప్పుడు ఏమవుతుందంటే బ్రిడ్జ్ ఇక్కడి నుంచి అక్కడి దాకా నువ్వు వెళ్ళిపోవడానికి, అది ఒకసారి బ్రిడ్జ్ అని చెప్తుంది, ఒకసారి సముద్రం పడవ, ఒకసారి ఏదో రథము, అన్ని అదే. ఇక్కడ సేతువు నీకు బ్రిడ్జ్ అవుతుంది, తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ వీటన్నిట్లలోకి నామం ఎంత ముఖ్యమైందో చూడండి. సత్య ధర్మ పరాక్రమ. సత్యము అంటే మార్పు లేని ఆ పదార్థము ఉన్నది కదా, ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నామో అది ఈ స్పష్టాక్షరమైన, స్పష్టంగా ఎక్కడ పడితే అక్కడ చూడ్డానికి ఉన్నది అటువంటి అక్షరమైన ఆ పదార్థం, పరమాత్మ పదార్థం, అది సత్యమై ఉన్నది. దాని దగ్గరికి ఈ సేతువు ఎక్కి, నేను ఈ బ్రిడ్జ్ ఎక్కి పోవాలి. ఈ పైగా చంద్రాంశ అని మాటి మాటికి అనుకుంటున్నా, కానీ నాకు కూడా నీరసం వస్తుంది. అది మనసులో నిలబడదు. విన్నంతసేపు ఓహో అనిపిస్తుంది, చదివినంతసేపు ఓహో అనిపిస్తుంది, లేచేసరికి మొత్తం మర్చిపోతున్నా అని నాకు నీరసం వచ్చినప్పుడు అదే ఔషధంగా పనిచేసి నన్ను ఏదో నడిపిస్తూ ఉన్నది ఆ బ్రిడ్జ్ పై నుంచి. అయితే ఎట్లా పోవాలి ఈ సత్యం అనే పదార్థం దగ్గరికి, సత్యమై ఉన్న మార్పు లేని పదార్థం దగ్గరికి అంటే ధర్మాన్ని పట్టుకొని పోవాలి. ధర్మం, నేను గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ చేయవలసిన కర్మలన్నీ చేయవలసిందే. ధర్మంగా, ధార్మికంగా చేయవలసిన నేను పనులన్నీ చేయవలసిందే, అదొక అర్థం. పైగా నేను ప్రపంచంలో ఉన్నందుకు కర్మ చేయకుండా ఎట్లా ఉంటావురా నీ తలకాయ, కర్మ చేయకుండా ఎవడూ ఉండడు, ప్రతి వాళ్ళు పని చేయవలసే వస్తుంది అని ఆయన చెప్తూనే ఉన్నారు కదా. ఆ రకంగా పని చెయ్యాలి, నేను ధర్మంగా చెయ్యాలి. ఇవి కాక మనకి భాగవత ధర్మాలని ఉన్నాయి. మనము భగవంతుడి గురించి తపన పడుతున్న మనలాంటి సాధకులకు కొన్ని భాగవత ధర్మాలు ఉన్నాయి. అవేంటి అంటే ఒకటి ఏదో రకంగా ఈ మంత్రాన్ని ఔషధంగా చేసుకొని మన మనసులో నిలబెట్టుకోవాలి. అది ఎప్పుడు నిలబడే ఉండాలి, ఇంకా వేరే దారి లేదు. ఆ నిలబెట్టుకుంటూ ఉంటున్న ఆ ధర్మంతో మనము ఈ సత్యాన్ని చేరాలి. ఈ ధర్మంగా, ఈ ధర్మం అంటే ఏంటి? మళ్ళీ భగవంతుడిని గురించి చదువుకుంటూ ఉండడం, తెలుసుకుంటూ ఉండడం, ఏదో ఒక విధంగా నా మనసులో ఆ వృత్తిని, ఆ ఇమేజ్ ని నిలబెట్టుకొని ఉండడం, అక్కడికి దాని గురించే ఆలోచిస్తూ ఉండడం, దాన్ని గట్టిగా నిలుపుకోవడం బుద్ధిలో. ఇది నేను ఇది నా ధర్మం. ఏదో వంట చేసుకోవడం, అన్నం తినడం, యజ్ఞయాగాదులు చేయడం, యజ్ఞంగా వంట చేసుకోవడం, యజ్ఞంలాగా నా జీవితాన్ని నడిపించుకోవడం, ఇవన్నీ చేయాలి, తప్పనిసరి కర్మ. కానీ అంతవరకే ఆగిపోలేదు. నా ధర్మం ఏమి అంటే ఈ సత్యాన్ని చేరుకోవాలి అన్న తాపత్రయము నా ధర్మము. ఆ ధర్మం పాటించడం కోసం నేను చేయవలసింది ఏంటి అంటే ఆ జ్ఞానాన్ని సాధించాలి, చదవాలి, తెలుసుకోవాలి, వినాలి, అందరితో డిస్కస్ చేయాలి, మళ్ళీ నేను ఆలోచించుకోవాలి, మళ్ళీ ఒక ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ నా మనసులో నిలబెట్టుకోవాలి, మళ్ళీ ముందుకెళ్ళాలి, మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలి ఆ జ్ఞానాన్ని. అది అంతా నా ధర్మం. ఆ రకంగా చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే క్రమంగా క్రమము అంటే ముందుకు వెళ్ళడం అని కూడా ఒక అర్థం ఉంది. పర అంటే అటువైపు ఉన్న దారి, ఒడ్డు. మనకి రెండు ఒడ్లు ఉంటాయి కదా. మనము ఈ సముద్రానికి ఇటువైపు ఉన్నాము, సముద్రానికి అవతలి ఒడ్డు ఉన్నది కదా. ఆ అవతలి ఒడ్డు పారం చేరాలి. పారంగతుడయ్యాడు, ఏదో దారి అక్కడ ఈ ఒడ్డెక్కేశాడు అని చెప్తారు కదా. ఆ రకంగా ఆ అటువైపు పరం చేరాలి. ఆ పరాన్ని నేను ఈ ధర్మాన్ని పెట్టుకొని క్రమంగా ఆ సత్యాన్ని చేరుకోవాలన్నమాట. కాబట్టి సత్య ధర్మ పరాక్రమ, దీనికి మామూలు అర్థం ఏమంటే సత్యమైన అంటే మార్పు లేని ధర్మమే ఆయన స్వరూపమై ఉన్నాడు. ఆ పరాక్రమంగా, అది అంత గొప్పగా సత్యాన్ని, ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవాడు అని జనరల్ అర్థం. కానీ సత్యధర్మ పరాక్రమ అంటే ఆయన సత్య స్వరూపము, ఆయన ధర్మాన్ని తయారు చేశారు, ఆయన మనందరితోటి దాన్ని ఫాలో అయ్యేటట్టు చేస్తారు. ధర్మాన్ని నిలబెట్టడానికి ఎన్నిసార్లు అయినా పుడుతూ ఉంటారు.
అటువంటి స్వామి అంత పరాక్రమంతో విజృంభించి సత్యాన్ని ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి సత్య ధర్మ పరాక్రమ అని దానికి అర్థం ఉన్నది. కానీ ఇక్కడ మనకు పనికొచ్చే అర్థం ఏంటంటే మనసులో ఆయన్ని పెట్టుకో, గట్టిగా బుద్ధిలో నిలుపుకో, ఒకవేళ అవసరమైతే ఆయన్నే ఔషధంగా వాడుకో, ఆయన మంత్రాన్ని మననం చేస్తూ ఉండు. అప్పుడు ఆయనే మనకు సేతువయ్యి ఆయన వైపుకి తీసుకెళ్తాడు. ఆ సేతువు మీద బ్రిడ్జ్ మీద నడవడం అంటే ఏమి? సత్యమైన ఆయన్ని చేరడానికి ధర్మంగా నువ్వు ప్రయత్నం చెయ్యి, ధర్మం పాటిస్తూ ఉండు, అప్పుడు పరమపదం పారం చేరుతావు అని దానికి కొంతవరకు అర్థం. కాబట్టి ఇవన్నీ కలిసి ఉన్నవి విషయాలు ఇక్కడ మనం చూసుకుందాం. ఓజస్తేజోజ్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధః స్పష్టాక్షరః మంత్రః చంద్రాంశుః భాస్కరద్యుతిః అమృతాంశుద్భవః భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః అని వాటికి ఇక్కడికి ఆపుకుందాం. కొంతవరకు తెలుసుకున్నాము, ప్రయత్నం చేస్తూ ఉందాము. సర్వం శ్రీమన్నారాయణమూర్తి పాదారవిందార్పణమస్తు.